హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో తాటి పండుతో బూరెలు ఇంకా గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సమ్మర్లో వచ్చే తాటి ముంజులు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఈ వర్షాకాలంలో వచ్చే ఈ తాటి పండు కూడా అంతే మంచిదండి. ఈ తాటి పండులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే విటమిన్ ఏ, బి, సి కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ప్రాసెస్ చూసే ముందు వీడియోకి లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ 2 తాటిపళ్ళు తీసుకున్నానండి. ఇవి చెట్టున మొగ్గిన తర్వాత వాటంతట అవే కింద పడిపోతాయండి. సో పండిన తాటిపళ్ళు ఈ విధంగా ఉంటాయి. మనకి చూసారా ఎలా బ్రేక్ కనిపిస్తుందో? ఇలా ఉన్నప్పుడు మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పైన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇవైతే డైరెక్ట్గా మంటపై కాల్చుకొని కూడా తింటారు, చాలా బాగుంటుంది. అలా కూడా ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైన ఈ విధంగా ఉంది కదా తొక్కలాగా, అవి తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ పండుకి తొక్కలు అనేవి తీసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇలా పైనుంచి పట్టుకొని లాగితే కనుక వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి, చాలా బాగుండేవి. ఇప్పటి రోజుల్లో పిల్లలకి తాటిపండు అంటూ ఉంటుందని కానీ దాంతో ఇలాంటి రెసిపీస్ చేస్తారని కానీ కూడా తెలియదు. తాటిపళ్ళు కనుక దొరికితే కనుక పిల్లలకి ఇలా చేసి పెడితే మనం పాతకాలపు రుచి వాళ్ళకి అందించినట్టే అవుతుందండి. ఇలా తొక్కలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా ఓపెన్ చేస్తే 3 పార్ట్స్ లాగా వస్తుంది. అంటే ఇందులో టెంకలు ఉంటాయండి. ఇలా 3 కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసి పీచులాగా ఉంది కదా, కొంచెం దగ్గరికి విధంగా చేసుకోవాలి. ఇలా చేస్తే మనం అది గ్రేట్ చేసుకున్నప్పుడు కొంచెం పీచు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఈ తాటి పండుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. తాటి బూరెలు, గారెలు, ఇంకా తాటి రొట్టె, తాటి తాండ్ర చేసుకుంటారు, తాటి ఇడ్లీ కూడా చేసుకుంటారు, చాలా వెరైటీస్ చేసుకుంటారు. నేనైతే ఇక్కడ మీకు తాటి బూరెలు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తాటిపండు గుజ్జు తీసుకోవడం కోసం ఇలా క్యారెట్ గ్రేట్ చేసుకున్నది ఉంటుంది కదండి, దాని నుంచి తీస్తున్నాను. మనం ఇలా రబ్ చేస్తూ ఉంటే కనుక అడుగు నుంచి మనకి తాటిపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది. పూర్వం రోజుల్లో అయితే ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కాబట్టి జల్లెడు ఉంటాయి కదా, ఆ జల్లెల్ని తిరగేసి అలా చేసేవారండి. అలా చేయడం వల్ల అప్పుడు గుజ్జు వచ్చేదంట. చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ చాలా బాగుంటుంది. సో ఇలా అన్ని వైపులో తిప్పుకుంటూ కూడా ఈ తాటిపండు గుజ్జు అనేది తీసుకోవాలి. ఒకరే చేస్తే కొంచెం చేయి నొప్పి వస్తుందండి. ఒకవేళ 1-2 కాయలు అయితే చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కాయలు చేసుకునేవారైతే 2-3 చేస్తే సరిపోతుంది. నేను ఇలా మొత్తం 2 కాయలు కూడా తాటిపండు గుజ్జు అనేది తీసుకున్నాను. చూసారా ఈ విధంగా వస్తుంది. చూడడానికి బూందీలాగా ఉంది చూడండి. ఇలా మొత్తం గుజ్జు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా పీచు అనేది రాకుండా ఉండాలి, మెత్తగా ప్యూరీలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక కప్తో మెజరింగ్ చేసుకోవాలండి. నాకు 2 కప్స్ వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్న కప్తో 2 కప్పుల తాటి గుజ్జు అయితే వచ్చిందండి. దీన్ని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ 2 కప్పుల తాటి గుజ్జులోకి 1 కప్ కరాచీ నూక వేసుకుంటున్నానండి. అంటే బాంబే రవ్వ అంటారు, లేదంటే సూజీ అని పిలుస్తారు కదా, అది 1 కప్ వేసుకున్నాను. మనం ముందు 1 కప్ వేసుకుంటే మనకి కలిపిన తర్వాత కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ కరాచీ రవ్వ వేసుకొని 1/2 కప్పు బియ్యపిండి వేసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నానో అదే కప్పుతో బెల్లం కూడా తురిమి ఉంచుకున్నానండి. ఇది తురుముకుంటే కనుక ముక్కల్లాగా ఉంటుందని కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. ఇలా అయితే తొందరగా కలిసిపోతుందని. తాటిపండు గుజ్జు నోట్లో వేసుకొని చూస్తే చాలా స్వీట్గా ఉందండి. అందుకోసమే 1 కప్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొక 1/2 కప్ బెల్లం వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత కొంచెం పల్చగా ఉంది, అందుకోసం ఇంకొక 1/2 కప్ రవ్వ వేసుకున్నాను. వేసుకొని మొత్తం అన్ని కూడా బాగా కలుపుకోవాలి. బెల్లం ముక్కలు లేకుండా మొత్తం కలిసిపోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచండి. ఇప్పుడు బూరెలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చిన్న బూరెల్లాగా వేసుకోవాలి. అంటే బోండాలు అయితే ఎలా వేసుకుంటాం పునుకులు అలాగే చిన్నగా వేసుకోవాలండి. మరి పెద్దగా వేసుకుంటే ఇవి తొందరగా ఉడకవు, అందుకోసం చిన్నగా వేసుకోవాలి.
ప్యాన్ అంతా కూడా నిండుగా ఈ బూరెల్ని వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత ఒక్కొక్కటిగా మనం తిప్పుకుంటూ ఉండాలి. వెంటనే కనుక మనం గరిటె పెట్టేస్తే అవి చెదురైపోతాయి. అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత కొంచెం బాగా వేగుతాయి కదా. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా కలర్ అనేది వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా బూరెలు వేసుకున్న తర్వాత అదే పిండితో నేను గారెలు కూడా చేశానండి. వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. అందుకోసమే గారెలు ఎలా వేసానని చూపించలేకపోయాను. సేమ్ ఇదే పిండితో మనం చేతిని తడి చేసుకుంటూ మనం మినపగారెలు వడలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. గారెలు కూడా కొంచెం చిన్నగా వేసుకుంటే కనుక లోపల బాగా ఉడుకుతుంది. ఇవి వేసుకున్న వెంటనే తినకూడదండి, అంటే తినొచ్చు కానీ చేదుగా ఉంటాయి. అందుకోసం చల్లారిన తర్వాత తింటే దాని రుచి అనేది బాగా తెలుస్తుందండి. అంతేనండి, తాటి గారెలు అండ్ బూరెలు ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీలో ఎంతమందికి ఈ తాటి బూరెలు ఇంకా తాటి గారెలు తెలుసు అనేది కామెంట్లో చెప్పండి. చిన్నప్పుడు మీరు కూడా తిన్నారా అనేది. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కిందన సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదండి రెడ్ కలర్లో, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి ఆప్షన్ ఆల్ అని సెలెక్ట్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను వీడియో పెట్టగానే. సో వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.